గమ్ వేయకుండా చుట్టూరా స్టిచ్ వేయకుండా నేను లైనింగ్ బ్లౌజులు అనేవి స్టిచ్ చేస్తాను. అవి ఏ క్లాత్ అయినా కానీ, జార క్లాత్లైనా, సిల్క్ క్లాత్లైనా, కాటన్ క్లాత్లైనా, ఏ క్లాత్తో అయినా నేను ఈ మెథడ్లోనే స్టిచ్ చేస్తాను. దానికోసం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ మీకు యూజ్ఫుల్ అనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. పట్టీ కోసం 1.5 ఇంచు వెడల్పు ఉండేలాగా స్ట్రైట్ పీసులు తీసుకోవాలి. కోరంచులు కాబట్టి నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేయట్లేదు, డైరెక్ట్ కుడుతున్నాను. కోరంచులు లేకుండా ఉంటే 1/4 ఇంచు స్టిచ్ వేసుకోవాలి. కింద లైనింగు, పైన ఏమో మెయిన్ ఫ్యాబ్రిక్, దానిపైన పట్టీ పెట్టుకొని ఈ విధంగా మనం ఎంతైతే ఖర్చుకి ఎక్స్ట్రా మార్జిన్ ఉంచుకుంటామో అంత మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 ఇంచు ఉంచుకున్నాను, 1/2 ఇంచు మార్జిన్తో స్టిచ్ వేస్తున్నాను. అలాగే పైన టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని, లైనింగ్ని వేర్ చేసి ఈ పట్టీ అనేది లైనింగ్ వైపుకి ఫోల్డ్ చేసి పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. దీనివల్ల మనం హెమ్మింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ క్లాత్ అటు ఇటు జరగకుండా ఈ విధంగా లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ కలుపుకుంటూ అంచులను ఒక స్టిచ్ వేసుకోవాలి. అలాగే రెండో పక్కన కూడా ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసేటప్పుడు లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకుంటూ స్టిచ్ వేయాలి. ఇంకా నెక్స్ట్ షోల్డర్స్ దగ్గర రెండు పక్కల ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇంకంతేనండి, క్లాత్ అనేది అటు ఇటు జరగదు. ఇంకా డాట్స్ వేస్తున్నాను. డాట్స్ వేసేటప్పుడు కూడా క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేయాలి, అప్పుడు ముడతలు అనేవి రావు. మెథడ్ నచ్చితే ఫాలో అవ్వండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.